హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్తో పాటుగా దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎలా ఉంది, అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఈ కలర్ చూసారా, మనకి ఇంతకుముందు సోనీ కంపెనీలో వాయో ల్యాప్టాప్స్ ఉండేవి కదా, సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉండేవి. అలాగే అవితా బ్రాండింగ్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ తీసుకొస్తారు. సో వీళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ని తీసుకొచ్చారు. అండ్ ఇది ఒక మెటల్ బాడీతో వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ల్యాప్టాప్. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన వాటిల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు విండోస్ 11ని ప్రీ ఇన్స్టాల్డ్గా తీసుకొచ్చిన ల్యాప్టాప్ ఇదని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్. ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్ అనమాట. సో దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. i3 వేరియంటు, i5 వేరియంటు, i7 వేరియంటు. i3 వేరియంట్లో మీకు 8GB ప్లస్ 256GB SSD ఉంటుంది. మన దగ్గర ఉంది i5 వేరియంటు 8GB ప్లస్ 512GB SSD ఉంటుంది. దీని తర్వాత ఇంకొక మోడల్ ఉంటుంది, హైయర్ వేరియంటు i7 మోడల్. సో దాంట్లో మీకు 16GB అలాగే 512GB SSD ఉంటుంది. అలాగే దాంట్లో గ్రాఫిక్స్ కూడా మీకు ఐరిస్ ప్లస్ ఉంటుంది. దీంట్లోనేమో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే ఉంటుందన్నమాట. సో అది కొంచెం కాస్ట్లీ అండ్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైజింగ్ కూడా ఉంది. 56,000 రూపాయల్లో మీకు 16GB ర్యామ్ వస్తుంది. అలాగే 512GB SSD, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే దాంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మన దగ్గర ఉంది 8GB ప్లస్ 512GB వేరియంట్. ఇది 46,000 రూపాయలు పెట్టారు. సో దీంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంది, బాక్స్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ మనం చూద్దాం. బాక్స్ చాలా సింపుల్గా ఉంది. పైన మీకు ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 అని ఉంది. అలాగే ఏ లిటిల్ వెయిట్ అండ్ ఏ లాట్ ఆఫ్ పవర్ అని రాశారు. యాక్చువల్గా ఇది మెటల్ బాడీతో వస్తుంది. ఒకవేళ ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తే ఇంకా చాలా వెయిట్ తక్కువగా ఉండేది. దీని వెయిట్ 1.4 kgs మాత్రమే. అదే ప్లాస్టిక్ బాడీతో వస్తే నియర్లీ 1 kgలో ఇది వచ్చేసేది అనమాట. మెటల్ బాడీ కావడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇది ఒక 14 inches డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్. చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుందంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఇంకా ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ అయితే కాదు, గేమ్స్ కోసం ఇదైతే సూట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మెయిన్గా స్టూడెంట్స్ని ఎక్కువగా టార్గెట్ చేసి తీసుకొచ్చే ల్యాప్టాప్ అనమాట ఇది. ఇక మనం ఒకసారి బాక్స్ వెనక వైపు చూసుకుంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. i5 మోడల్ మన దగ్గర ఉంది. ఇది తయారైంది నవంబర్ 2021లో అని రాస్తుంది. బాక్స్ పైన మీకు 60,000 అని ఉంది. కాకపోతే ఇది 45,999 రూపాయలకి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ కార్డ్ ఆఫర్ కూడా మీకు ఒక 1,000 రూపాయలు 2,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టున్నారు డ్యూరింగ్ సేల్స్లోను. అలాగే ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి. డిఫరెంట్ కార్డ్స్ మీద డిఫరెంట్ ఆఫర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఒక గ్రీన్ కలర్లో ఉండే ల్యాప్టాప్ ఉంటుంది. అలాగే ఒక ఛార్జర్ ఉంటుంది. ఛార్జర్ మనకు ఒక Type-C పోర్ట్తో వస్తుంది. ఇది 65 watts ఫాస్ట్ ఛార్జరు. అలాగే మనకు ఒక Type-C టు Type-C కేబుల్ ఉంటుంది. సో ఇది ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్. యాక్చువల్గా దీంట్లో మీకు 2 USB పోర్ట్స్ ఉంటాయి, USB Type-C పోర్ట్స్. ఒకటేమో ఛార్జింగ్ ప్లస్ డేటా ట్రాన్స్ఫర్కి, రెండోది ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఈ ల్యాప్టాప్కి ఛార్జింగ్ పోర్ట్ సపరేట్గా ఇంకొకటి కూడా ఉంటుంది. రెగ్యులర్ కన్వెన్షనల్ మనకి పోర్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక కేబుల్ పోర్ట్ కూడా దీనికి ఉంటుందన్నమాట. మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసేదేమో Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ ల్యాప్టాప్ మీరు 2 పోర్ట్స్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకటే Type-C పోర్ట్ ద్వారా, రెండోదేమో రెగ్యులర్ ఛార్జర్ ద్వారా. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ల్యాప్టాప్ సంబంధించిన ఛార్జర్స్ ఉంటే దాని ద్వారా కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే డిజైన్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా సాలిడ్గా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. ఇది 14 inches డిస్ప్లేనే కదా. అండ్ పైన మీకు డ్యూయల్ టోనింగ్తో ఉంటుంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. ఇది మెటల్ బాడీ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎయిర్ వెంట్ ఉంటుంది, అలాగే గ్రిప్ ఉంటుంది, అలాగే ఫ్లిప్కార్ట్ యూనిక్ బ్రాండింగ్ ఉంటుంది. ఇది రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్లో తీసుకొచ్చారు. మనకి డెలివరీ ఇవ్వడం చాలా లేట్గా అయింది, కానీ యాక్చువల్గా ఇది ఒక 1 week బ్యాక్ రావాల్సిన వీడియో. అండ్ ఇది ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, అలాగే గ్రిప్స్ ఉన్నాయి. అలాగే ఇందులో 2 స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు కీప్యాడ్ పైన కూడా ఒక స్పీకర్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు DTS ఆడియో సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు కన్వెన్షనల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే ఒక LED ఇండికేటర్ ఉంటుంది ఛార్జ్ అవుతున్నట్టు. అలాగే ఒక HDMI 2.1 ఉంటుంది. ఒక USB 3.0 ఉంటుంది.
అలాగే ఇక్కడ ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఈ టైప్ సి పోర్ట్ ఏంటంటే మీకు ఛార్జింగ్ ప్లస్ డేటా ట్రాన్స్ఫర్ రెండింటికి వాడుకోవచ్చు. దాని పక్కన ఇంకొక టైప్ సి ఉంటుంది, ఇదేమో ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్కి మాత్రమే. మనకి బాక్స్లో వచ్చే ఛార్జింగ్ కేబుల్ కూడా టైప్ సి కదా, సో ఫస్ట్ దాంట్లో పెట్టాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ బటన్ ఉంటుంది, ఇది ఒక ఫిజికల్ బటన్ అనమాట, పుష్ బటన్ లాంటి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇదేంటంటే ప్రైవసీ బటన్ అంటున్నారు వీళ్ళు. ఈ ప్రైవసీ బటన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ల్యాప్టాప్ రకరకాల బ్రౌజ్ చేస్తూ ఉంటాం కదా, రకరకాలుగా ట్రాకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, హ్యాకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎలా ఉన్నామో మన వీడియో వాళ్ళకి వెళ్ళకుండా, అలాగే మన మైక్ మనం మాట్లాడేది వాళ్ళకి వెళ్ళకుండా మైక్ని కెమెరాని బ్లాక్ చేసే ఒక బటన్ ఉంటుంది. ఇది మీరు ఆన్ చేసుకుంటే మీ ల్యాప్టాప్లో ఉన్న కెమెరా కానీ అలాగే మైక్ కానీ యాక్సెస్ అయితే ఎవరికి అవ్వదన్నమాట, ఎందుకంటే ఇది ఫిజికల్ బటన్ కాబట్టి హ్యాక్ అవ్వడం అనేది జరగదన్నమాట. రైట్ సైడ్ మీకు లాక్ పోర్ట్ ఉంటుంది, అలాగే ఒక USB 3.0, అలాగే ఒక USB 2.0, అలాగే మీకు 3.5mm హెడ్ఫోన్ జాకు, అలాగే ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు USB 3.0 రెండు ఉంటాయి, USB 2.0 ఒకటి ఉంటుంది, HDMI ఒకటి ఉంటుంది, అలాగే టైప్ సి పోర్ట్స్ అయితే రెండు ఉంటాయి, ఒకటి ఛార్జింగ్ అలాగే రెండోది ఛార్జింగ్ ప్లస్ డేటా ట్రాన్స్ఫర్ అనమాట. సో ఇవి దీనికి సంబంధించిన పోర్ట్స్ విషయానికి వెళ్తే, పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని మనకు కావాల్సిన అన్ని పోర్ట్స్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీకు ఎయిర్ వెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఇక్కడ ఇంటెల్ బ్రాండింగ్ ఉంటుంది, అలాగే మీకు ఇంటెల్ i5 అని రాసి ఉంటుంది, అలాగే Windows 11 అని, అలాగే DTS ఆడియో పైన బ్రాండింగ్ ఉంటుంది, ఒక స్పీకర్ వెంట పైన కనిపిస్తూ ఉంటుంది బార్, అలాగే ఒక పవర్ బటన్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ i7 వేరియంట్లో మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం లేదు. అండ్ ఇక్కడ మీకు ట్రాక్ ప్యాడ్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తున్నాయి, మనకి టక్టైల్ ఫీల్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఫింగర్కి అందే లెవెల్లోనే ఉంటాయి. అండ్ ఇవి బ్యాక్ లీడ్ కూడా మీకు నైట్ టైంలో ఇవి కీస్ వెలుగుతూ ఉంటాయి. సో దానివల్ల మీకు కీస్ ఎక్కడ ఏముందనేది క్లియర్గా అర్థమవుతుంటుంది. అండ్ డిస్ప్లే డిజైన్ ఒకసారి వెళ్తే, డిస్ప్లే పైన ఏదైతే బెజల్స్ ఉన్నాయో బెజల్స్ కూడా చాలా థిన్గానే ఉన్నాయి, పెద్దగా ఏం లేవు. అండ్ పైన ఒక డిజైన్ ఉంటుంది. జనరల్గా ఇలాంటి డిజైన్స్ మీకు లెనోవో ల్యాప్టాప్స్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీకు కట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. పైన కెమెరా ఉంటుంది, అలాగే మైక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ బాటమ్ సైడ్ ఉంటుంది. సో మనకి ఓవరాల్గా డిజైన్ అలాగే డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం చాలా సాలిడ్గా ఉంది ఇది. అండ్ ఇది ఒక 180 degrees ఫ్లెక్స్ చేసుకోదగ్గ ల్యాప్టాప్ అనమాట. మీరు ఎలాగైనా దీన్ని ఫ్లెక్స్ చేసుకోవచ్చు. ఓన్లీ 180 degrees, 360 చేయకండి, విరిగిపోతుంది. ఓన్లీ 180 degrees మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1లో మీకు 14 inches డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD రిజల్యూషన్తో. ఇది ఒక LCD డిస్ప్లే, 300 nits వరకు ఉంటుంది మ్యాక్సిమం బ్రైట్నెస్. ఇది ఒక బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. అలాగే దీంట్లో ర్యామ్ మీకు 8GB ఉంటుంది, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. అలాగే దీంట్లో స్టోరేజ్ మీకు 512GB SSD ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు i5 10th generation ప్రాసెసర్ యూజ్ చేశారు. గ్రాఫిక్స్ మీకు ఇంటెల్ UHD గ్రాఫిక్స్ని వాడారు. దీంట్లో ప్రొవైడ్ చేసిన మనకి 55 Wh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఏమో మీకు 65 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. జస్ట్ 55 minutesలో 70% వరకు ఇది ఛార్జింగ్ అయితే చేయగలదు. అలాగే ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఫుల్ బ్యాటరీ మీకు నియర్లీ 13 hours పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎంత లేదని మనం ఒక 7-8 hours అయితే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక మెటల్ బాడీతో వస్తుంది, 180 degrees ఫ్లెక్స్తో వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేసే క్యాము మీకు 720pలో మాత్రమే వీడియో రికార్డింగ్ అయితే చేయగలదు. ఇది DTS ఆడియో సపోర్ట్తో కూడా వస్తుంది. Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇవి దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్. ఇక దీనికి సంబంధించిన రియల్ లైఫ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే, మీరు ఒకసారి డిస్ప్లే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు 4K at 60 FPS ఉన్న ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. చాలా చాలా మంచి క్వాలిటీ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ క్వాలిటీ అలాగే కలర్ రీప్రొడక్షన్ మాత్రం చాలా చాలా మంచిగానే ఉంది. అండ్ ఈ డిస్ప్లే కూడా చాలా బ్రైట్గానే ఉంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే, దీంట్లో మీకు మంచి క్వాలిటీ స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి ఒక క్లోజ్ రూమ్లో మాత్రం మంచి DTS ఎఫెక్ట్ అయితే మీకు ఇస్తుంది. అండ్ ఒకవేళ బాగా జనంలో ఉన్న ఏరియాలో మీరు మ్యూజిక్ కానీ లేదంటే సినిమా కానీ చూస్తున్నారనుకోండి, స్పీకర్స్ క్వాలిటీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. జనరల్గా మనం ల్యాప్టాప్స్లో అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, మరి ఒక హోమ్ థియేటర్ లాగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది, మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఇక దీంట్లో మీకు స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది 512GBలో 475GB వరకేమో ఖాళీ ఉంటుంది, యూజబుల్ ఉంటుంది. దీంట్లో మీకు ఫ్రీగా ఉండేదేమో నియర్లీ 440 వరకు అయితే ఉంటుంది. అంటే నియర్లీ ఒక 30GB
వరకు విండోస్ 11 అయితే ఇది ప్రజెంట్గా వితౌట్ ఎనీ యాప్ ఆక్యుపై చేసుకుంది. అండ్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే నేను అరౌండ్ ఒక 3-4 అవర్స్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా మంచిగానే ఉంది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, అలాగే ఎక్కువసేపు బ్యాటరీ కూడా ఇది ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా 45,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. మేజర్గా ఇది ఒక మెటల్ బాడీతో వస్తుంది, ప్లస్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. విండోస్ 11 ఆటోమేటిక్ బాక్స్ వస్తుంది, 512GB SSD కావచ్చు, ఇంటెల్ i5 ప్రాసెసర్ కావచ్చు, ఇవన్నీ కూడా 45,000 రూపాయల బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ డీలే ఇది. అండ్ మెయిన్గా మీకు ఆఫర్ టైంలో మీకు ఒక 2,000 వరకు ఏమో డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఫ్లిప్కార్ట్లో ఇది మీకు అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా నాకైతే 45,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పగలం. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.